వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లేక్ అయితే అండి, వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు వచ్చేసి నేనైతే ఎక్కడ ఉన్నానో చూడండి. చాలా మంచి ప్రదేశానికి అయితే వచ్చేసాను. ఈరోజు మనసు ప్రశాంతంగా ఉండాలని, కొంచెం కుదుట పడాలని నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. అంటే ఏదానికి అబ్బా అంత దూరం వెళ్ళింది అని అనుకుంటున్నారండి. లేదండి, ఇంటి దగ్గర ఉంటే చాలా ఇబ్బందులు అలాంటివన్నీ ఎదురేకి వస్తూ ఉంటే మనం అలాగైతే ఇంటి దగ్గర ఉండి మనశ్శాంతికి అయితే అస్సలు ఉండలేకున్నానండి. ఏదో పొలం దగ్గరకు వచ్చే కొద్దిసేపు అన్నా మనశ్శాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని వెళ్దామని అయితే వచ్చేసాను. ఎక్కడికబ్బా అని అనుకుంటారా వచ్చారండి. మా చెల్లెళ్ళు మొక్కజొన్నకైతే కాపలకైతే వచ్చేసారండి. వాళ్ళ దగ్గరకైతే వచ్చేసాము. మేము కూడా చూసి వెళ్దామని ఎలాగున్నారా అని వచ్చాము. నేను మా ఆయన ఇద్దరు వచ్చేసాము. సుభాష్ గారిని అయితే తీసుకురాలేదండి. సుభాష్ గారిని అయితే ఇంటి దగ్గరే పెట్టారు. పూజిత విన్నో నువ్వు రాత్రికి నేనా పులి భయపడుతుంది మేము చూసి. మేము చూసి పులి భయపడుతుంది. పులి రాసేసింది ఎమ్మె. పులి ఎమ్మె చూసి భయపడుతుంది. ఎంత అబ్బా చిన్న పులి తిరుగుతుంది ఇక్కడ అని. పులి డ్రెస్ బాగుంది ఇది. ఇంటికి రావు పోదాం. ఇంటికి రావు వచ్చా ఉండవు ఇడా ఉండవు. చూడండి మా చెల్లెళ్ళ మచ్చ అయితే అలాగైతే ఉందండి. ఇక్కడైతే శనగల రైతు అయితే లేడండి. మనమైతే దోపిడీకి అయితే వెళ్తున్నాము. దీన్ని నిండా వేసుకోవాలనా? మేము వచ్చి చాలా 2-3 గంటలకైతే వచ్చామండి. ఇక్కడైతే శనగల రైతు అలా ఉన్నాడని ఆయన పోయినాక దోపిడీ చేసుకుందామని అలాగైతే నిలబడిపోయినాం నేను మా ఆయన లోపలికి. మనం ఈ కంకులు తీసుకెళ్ళి ఈ కంకులతో మనం ఏం తయారు చేస్తామో అనేది అయితే మనకు 1-2 అడుగు తీయరు కదండి. అందుకు కాబట్టి తోసుకుంటే ఒక 20-30 తోసుకొని ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడవి కింద ఉంది కాబట్టి ఒకసారి ఇక్కడ అడవి కింద ఉంది కాబట్టి ఈ పొలము ఇక్కడ రైతులు మొత్తం వెళ్ళిన తర్వాత ఇలాగ వచ్చే దోపిడీ ఎన్నేం తీసుకొని వెళ్ళొచ్చండి. ఎవరు ఏమన్నారండి, అసలు ఎవరు కూడా అడ్డం కూడా రారు. చూడండి ఇప్పుడు మనమైతే లోపల నుంచి ఒక 3 అయితే తీసుకొస్తున్నామో మంచి చించనీలేమేగా సిక్కినే కంకినే చించుకోవాలి కానీ చూడమని లోపల ముదిరిపోయింటిలే. అవి ఏమి ఇచ్చిన వారం ముట్టించుకోవాల్సిందే నువ్వు కంకిని. పెదనాయన బిడ్డ ఇద్దరు సంచికెచ్చరే కంకులు. గుడ్డేటి కింది కూడా మీకు ఉండేరు ఈ కంకులు చాలా ముదిరిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, మామూలు గోక వద్దులే, పట్నం గోక కావాలి కానీ. గోంగూర అండి మా పల్లెటూరులో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్లస్ మనము గోంగూర దొంగతనానికి అయితే వచ్చామండి. అడిగితే ఎవరు ఒక కట్ట కూడా బీకారండి. అన్న ఒక కట్టె కోసియండి అన్న, చాలా పప్పులో పెట్టుకోవాలి, పచ్చడి చేసుకోవాలంటే చూసి ఒక చేతులు రావండి. ఇంత పైరు మీద మనకు ఒక కట్ట గోంగూర కోసిలేరు వాళ్ళు. అందుకటి ఎప్పుడైనా కానీ దొంగలు కొచ్చుకొని తింటేనేనండి టేస్ట్ ఉండేదో. చూడండి ఇది సొంత చేనండి, వీళ్ళది పిక్కుంటారు గోంగూర. మేము పూజ దానికి బొక్కలు వండి మేకలు ఇంకైతే ఇద్దాం. దోపిడీకి వచ్చాము అంతే. బొక్కలు అంతా విక్కుతుండ్రు ఇక్కడ. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కానీ ఒక్క రైతు అనే మాటే లేదండి. నేను ఎగ్జాంపుల్గా ఏంటంటే
నేను మీకు అందరికీ ఇలాగైతే దోపిడీ చెయ్యొచ్చు అనేది మీకైతే చూపిస్తున్నాను ఈరోజు వీడియో చూసేయండి. చూడండి, ఇప్పుడు టైం 6:30 అయిందండి. 6:30 అయితే ఎక్కడ ఏ రైతు ఒక్క రైతు కూడా నిలబడండి. మనం రైతునప్పుడు వచ్చి అడిగినాం అనుకో, రైతు ఇంత తోట మీద కూడా మనకు ఒక కట్టినికి చాలా బాధపడతాడండి. అందుకు కాబట్టి మనమైతే ఇక్కడ వచ్చేసి ఇలాగైతే దోపిడీ చేసుకొని వెళ్తామండి. ఈ దోపిడీ చేసుకొని వెళ్ళినైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది గోంగూర పచ్చడి. అక్కడ కానొస్తున్నారండి మీకు ఇద్దరు మనుషులు వస్తున్నారండి వాళ్ళు మన దగ్గరికి. కానేరు కానేరు శివలింగం చేయని కాదు వాసే మనం ఇప్పుడు కంకులు దోపికొచ్చి తినేసేసాం. ఇప్పుడైతే ఏళ్ళపొద్దున ఎవరు ఉండరు, బాగా దోపిడీ చేసుకుని వెళ్ళిపోతున్నా. అందరు ఇండ్ల కాడ బర్రెలకు పాలు పిండుకుంటా, బర్రెల కాడ కేంద్రానికి పాలు పోసుకుంటా అటు ఉంటారు కాబట్టి ఇప్పుడు దీంతో మనమైతే గోంగూర పచ్చడి ఎలా తయారు చేస్తామంటే అలా తయారు చేస్తామండి. చాలా మీకైతే ఇంకా నోట్లో పెట్టుకుంటే అబ్బా అనాలండి, అంత టేస్టీగా అయితే చేస్తాం మనం గోంగూర పచ్చడి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసేది అయితే మీకైతే పెడతాను, చూపిస్తాను, చూసేయండి. ఈరోజు మనం గోంగూరకి దోపిడీకి అయితే వచ్చాము, మొక్కజొన్న కంకులకు దోపిడీకి వచ్చాము. ఎక్కడైతే ఎవరైతే మనకైతే కనిపించలేదు. దొంగతనం చేస్తానని చెప్పి పెడతాం. ఏ గోక దాంట్లో వేసుకో, సంచి వేసుకో, సంచులు వేసుకో స్వామి, వాళ్ళు వచ్చాను రాడా. గో మనుషులు చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఇద్దరు వచ్చారు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోవాలండి ఫాస్ట్గా. దోపిడి మొక్కజొన్న కంకులు గోంగూర దోపిడికి అయితే వచ్చామండి ఈరోజు మనం. అరే గౌరవ నర్సరీ వచ్చారు వాళ్ళు. సంచి మూట ఎంత లాభం అది పాతని మొత్తం సరుకు, దొంగ సరుకు. దాంట్లో ఏమన్నా దొంగరాజు బావా ఏం దొంగిలించినావు? అడిగి తీసుకుపోతాండు పొలంలో ఉంటారని. రైతుని అడిగినావు, ఆ రైతు గారు చూస్తే ఒకేలా రైతు గారు చూస్తే నీకు ఆ గోంగూర చేలో ఏంటిది కనిపించింది, ఇది పామేనా? చాలా రకాలుగా దోపిడీ చేస్తారు. వీడు చూడండి ఈరోజు ఏం చేసిండు సుభాష్ గారు. ఎట్టుగురు సుభాష్ దాని మీద ఎప్పుడైనా దొంగతనం చేసుకొస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం కష్టపడి చాలా దోపిడీ చేసుకొస్తాం కదండి, అది చాలా టేస్టీగా ఉంటాయి. వీడైతే బాగా మనస్ఫూర్తిగా తింటాను ఈరోజు దొంగ కంకిని. చూడండి రేపు శ్రీరామనవమి అని రేపు సెలవు అంటండి. ఈరోజు ఇంటికాడ ఖాళీగా ఉండదు కాబట్టి దోపిడికి అయితే వెళ్ళాడంటే తేరుపరు లేపడానికి పిల్లలందరూ వేసుకొని గుంపు వేసుకొని. చూడండి మా పల్లెటూరులో మా పిల్లలైతే ఇలాగైతే ఉంటారండి. ఎంత జాగ్రత్త చేసినా కానీ అంతే. పొలాలు పోయినప్పుడు ఇందాక మేము పోయినామా, నేను బాసంగా వచ్చిన అగ్గి దగ్గర వచ్చిన బాసంగా నేను పని అనుకోండి. కాళ్ళు పెట్టింటే ఉత్తర బస్సు పోసుకుంటారు వచ్చినారులే అడలు అనుకోండి. కాదు స్వామి, తోటలోకి వచ్చి కాలు పెట్టుకొని పోతారు జమ్మగా. మంచిగా ఉండు 1-2 పెట్టుకుపోతారు. ఏం చేస్తుంది ఆడ కాకుండా ఆమె బాల పనుకోండి, ఆమె అగ్గేసి ఉంటుంది అనమాట. ఫ్యామిలీ ఏంద్ర ఈ ఎండాకాలం సలిమంటున్నా ఏమో మళ్ళీ ఏమో ఆయన వేసింది పోయి వాళ్ళు ఏమంటారు, ఇంక బెక్కలు నా మంచి కూడా చాలే ఇంక బెక్కలు లెక్కెళ్ళా అంటారు వాళ్ళు. బాగా నా ముందర యాడ్ వేసినారు అంటే ఏమంటారు ఆడవాళ్ళు కార్లు వేసింది కార్లోనా అంటే కారులకు మాడికలు తక్కువ తోటకొచ్చిరా పోతుంటారు ఇక్కడ పోయిన పట్టుకోకుంటే పోతుంది. అందుకే నేను కాపులకి కాబట్టి నాకేం కోతులు తప్ప నుంచి ఏం లేవు, వదిలేసినట్టే.
చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడైతే ఇక్కడ దొంగల గురించి చాలా ముచ్చట్లయితే పెట్టాడు. ఊళ్ళో అంటే ఆ పక్క సంప ఎట్ట వస్తుందో అలా వరి నీకెళ్ళి కోతులు పడుతున్నాయా? మనుషులు రావడంలే పడతాయి మా మంచి కాదు. కోడి గుడ్లు తగ్గపోయినారు 12 గుడ్లు తగ్గినాయి, 12 గుడ్లు తగ్గినాయి కోళ్ళు. కోడి గుడ్లు ఏదరా కోతి కొడుకులు లేకపోయిందా? భూవాసిన మాల కిందని చాలా మంచి ఇట్లాంటి వీడియోలతో మంచి వీడియోలతో మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.